ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండం తలపిస్తున్నాయి. తుమ్మిడిహెట్టి, శ్రీపాద ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయా ప్రాజెక్టులన్నీ వరద నీటితో నిండిపోతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 10,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 10,365 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 48,302 క్యూసెక్కులు కాగా అటు అవుట్ ఫ్లో 40,608 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు కొమరంభీం జిల్లాలోని కౌటాల మండలం తాటిపల్లి, గుండాయిపేట గ్రామాల దగ్గర వార్ధా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు పలుచోట్ల పంట పొలాలు వరద ప్రవాహానికి నీట మునిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రభావం పడిందో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్, ఈ రోజు ఉదయం నుంచి వర్షం లేదు, కానీ వరద మాత్రము అటు నదుల్లో ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాకి ఆనుకొని ఉండి మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న పెన్గంగలో మాత్రం చాలా ప్రమాదకర స్థాయిలో వరద కొనసాగుతుంది. ఎగువలో మహారాష్ట్ర యవత్మల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో దాదాపు నిన్న 3 లక్షల క్యూసెక్ల వరద నిన్నొస్తే కాస్త తగ్గి ఈ రోజు 1,30,000 క్యూసెక్కులు పెన్గంగలో వరద దిగువకు వస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 4 నుంచి 5 మండలాల ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది పెన్గంగకు సంబంధించి. సో లో ఉన్న పత్తితో పాటు సోయా, కంది పంటలు పూర్తిగా నీట మునిగాయి. రైతులంతా వస్తుంది కాబట్టి కొంత రిలాక్స్ గా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. వరద పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ మహారాష్ట్రలో పెన్గంగపై ఉన్న అప్పర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి వరద అనేది దిగువకు ఇంకా కొనసాగుతూనే ఉంది. సేమ్ టైం గోదావరిలో కూడా పెద్ద ఎత్తున వరద కొనసాగుతుంది. బాసర వద్ద 2 వైపుల గట్ల దాటుతూ గోదావరి ప్రవహిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో గోదావరి ప్రవాహం అనేది కిందికి దిగువకు వస్తున్న పరిస్థితి ఉంది. సేమ్ టైంలో వార్ధా నది, ప్రాణహిత నదిని కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ కూడా మహారాష్ట్రకు సంబంధించి లింకేజ్. సో ఇక్కడ తెలంగాణలో వర్షం పడకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రలో వర్షం పడితే మాత్రం భారీ ఎత్తున వరద అనేది దిగువ ప్రాంతాలకు వస్తుంది. సేమ్ టైంలో అటు ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండుకుండలా మారాయని చెప్పి చెప్పుకోవచ్చు. 1-2 ప్రాజెక్టులు మినహా కడెం ప్రాజెక్టు ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ లెవెల్ కి చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు కూడా పరిశీలించబోతున్నారు. ఎందుకంటే గతంలో చూసాం చాలా సార్లు కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ కి వెళ్ళిపోయింది. సో వాటర్ లెవెల్స్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, ఎంతవరకు దిగువకు విడుదల చేయాలి, స్టోరేజ్ చేయాలన్న దానిపైన కొంత రివ్యూ నిర్వహించబోతున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి దాదాపు 3.9 టీఎంసీలు కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్ గా ఉంది. 700 అడుగుల వరకు ఎఫ్టీఎల్ ఉంటే దాదాపు 699.9 వరకు చేరింది. సో ఎంత నిల్వ ఉంచాలన్న దానిపైన రివ్యూ నిర్వహించబోతున్నారు. సేమ్ టైం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దానికి కూడా దాదాపు 40 నుంచి 50,000 క్యూసెక్కుల వరద శ్రీరామ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వస్తున్నది. సో టైం దాదాపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులకి కొంత వరద కొనసాగుతుంది. ఇంకా ప్రాజెక్టులు నిండలేదు. సో కొమరంభీం జిల్లాకు సంబంధించి కూడా ఆడా ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు కూడా నిండుకుండల మారే కొంత ఒక్కో గేట్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. సో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో ఒక్కసారిగా జనజీవనం అనేది పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ఒకవేళ ఈ రోజు వర్షం పడకపోతే మాత్రం కొంత అంతా కూడా రిస్టోర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా చోట్ల రహదారులు అన్ని కూడా తెగిపోయాయి. విద్యుత్ సంబంధించి కూడా కొంత కనెక్టివిటీ అనేది తెగిపోయింది. ఆయా జిల్లా కేంద్రాల్లో 4 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు, పోలీస్ శాఖ కూడా పూర్తిగా అలర్ట్ అయి ఉంది. హెల్ప్ లైన్ నంబర్ అని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. 4 జిల్లాలకు సంబంధించిన DDRF బృందాలు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నిన్న ఈ రోజు కూడా భారీ వర్షం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా కొంత వర్షం అనేది తగ్గుముఖం పట్టింది. సో నదులు, వాగుల్లో కొంత వరద తగ్గినప్పటికీ కూడా జనాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇటు కుంటాల, పొచ్చర, చింతల మాదర, గుండాల లాంటి వాటర్ ఫాల్స్ లో భారీగా నీరు అనేది వచ్చి చేరింది, వరద నీరు. దాంతో పర్యాటకులు చాలా మంది వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు, రేపు, శని, ఆదివారాలు కొంత హాలిడే మూడ్ లో ఉంటారు కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి జనాలు ఎవరు పర్యాటక ప్రాంతాల్లోకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వాటర్ ఫాల్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసి అక్కడ రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ అధికారుల ద్వారా కొంత రక్షణ చర్యల్లో భాగంగా
ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ కి అనుమతిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఇటు ప్రాజెక్టులు అటు నదుల్లోకి భారీగా ఇన్ఫ్లో మాత్రం కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.